ఘనంగా పెట్టినట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఈ బడ్జెట్ని పరిశీలిస్తే ప్రజల యొక్క అవసరాలు, అట్లానే వీళ్ళు సూపర్ 6 లో ప్రకటించినట్టు కొన్ని పథకాలు, నిరుద్యోగులకు సంబంధించి మహిళలకు 1500 ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి ఎక్కడా బడ్జెట్ కేటాయించలేదు. అట్లానే వివిధ రకాల కార్మిక వర్గానికి, స్కీమ్ వర్కర్లకి గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇచ్చారు వేతనాలు పెంపుదల చేయడం కోసం. అటువంటి బడ్జెట్ పెంచలేదు. వ్యవసాయ రంగానికి గతంతో పోల్చుకుంటే బడ్జెట్ తగ్గించారు. ఈరోజు ధరల స్థిరీకరణకు సంబంధించి కేవలం 500 కోట్లు కేటాయించారు. కనీసం 3000 కోట్లు ఉంటేనే రైతాంగాన్ని ఆదుకోవడానికి ధరల స్థిరీకరణకు సంబంధించి ఉపయోగం ఉంటుంది. కానీ ఆ రకమైన బడ్జెట్ లేదు. అట్లానే జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నిధులు కేటాయించారు. కానీ ఆ రకమైన నిధులు కేటాయించలేదు. విద్యారంగానికి సంబంధించి గతం మీద బడ్జెట్ తగ్గించారు. అట్లనే ఇతర బడ్జెట్లు మొత్తం పరిశీలించి అన్ని తగ్గించలేదు. అట్లనే లోటు ఏదైతే ఉంది, ఈ లోటును పూరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని మీద ఆధారపడిన పద్ధతులు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవంగా ఆ రకమైన ఆచరణలో జరిగే పరిస్థితులు. ప్రజల మీద భారాలు పెరగడానికి ఉపయోగపడింది. పన్నుల ద్వారా 75,000 కోట్లు బడ్జెట్ అడ్జస్ట్మెంట్ కోసం చూపించిన పరిస్థితి ఇవి పెరగడానికి అవకాశం ఉంది. ఇలా రాజధానికి సంబంధించి ఇప్పటికే 57,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభమని చెప్పారు. కానీ బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి రాజధానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పురోగతి ఉంటుంది అనేటువంటి దీంట్లో స్పష్టత లేదు. అట్లానే ఇతర అంశాలను మనం పరిశీలించినప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో వ్యవసాయ ప్రాజెక్టులకు సంబంధించి అదనంగా వాటిని పూర్తి చేయడం కోసం కావాల్సిన బడ్జెట్ కేటాయించలేదు. పోలవరం నిర్వాసితులు ఎవరుతున్నారు వీళ్ళకి సంబంధించి పోలవరం బడ్జెట్ కేటాయించారు. కానీ నిర్వాసితులకి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది స్పష్టత లేదు. అట్లనే ఈ బడ్జెట్ మొత్తాన్ని పరిశీలించినప్పుడు గత ప్రభుత్వం దాని మీద మేము ఆర్థిక పురోగతి సాధించడం కోసం ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది, ఈ బడ్జెట్ మంచి బడ్జెట్ ఇది రాష్ట్రపతి చెప్తోంది. కానీ ఈ బడ్జెట్ పేదలు, సామాన్య ప్రజలు వీళ్ళందరికీ సంబంధించి ఉపయోగపడే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది నిరుద్యోగ వృత్తి ఇస్తామని. కానీ నిరుద్యోగ వృత్తికి సంబంధించి, యువకులకు సంబంధించి, క్రీడాకారులకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటిది దాదాపు చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారు. అట్లానే ఇప్పుడు మహిళలకు సంబంధించి 1500, ఈ 1500 రూపాయలు మహిళలకు ఇవ్వడం కోసం బడ్జెట్లో ఏమి ప్రత్యేకమైనటువంటిది ఏమి లేదు. అందుకని ఈ బడ్జెట్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్గా రూపుమార్చాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్ గొప్పకి బడ్జెట్గా 3,30,000 కోట్లు ఉంది, కానీ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు అని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. రాబోయే కాలంలో రైతాంగాన్ని, విద్య, వైద్యము మరో ఈ బడ్జెట్లో కొసమెరుపు ఏంటంటే ప్రపంచం మొత్తం పీపీపీ పేరుతో పరుగులు తీస్తూ ఉంది. మనం కూడా అదే బాటలో వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అట్లానే ఇతర దేశాల అనుభవాలు చూసినా ప్రైవేటీకరణ వల్ల పురోగమనంతో మళ్ళీ తిరిగి వెనకపట్టు పడతా ఉన్నట్టు అనుభవాలు ఉన్నాయి.